క్రీస్తు యేసునందు ప్రియమైన క్రైస్తవ సంగమా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం నుండి కొన్ని రిఫరెన్స్ చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను తనకు ఆశ్రయించి శరీరం తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవా నమ్ముకుని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్చర్యముగా నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కరిగిన దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండను. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసు నామములో మీ అందరికి శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఇక్కడ ఇర్మియా గ్రంథం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం గమనించగలిగితే, ఇక్కడ దేవుని నమ్మిన వారు నమ్మని వారి స్థితిని ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారి జీవితానికి, ఆధారపడని వారి జీవితానికి వ్యత్యాసాన్ని ఇక్కడ మరి ఇర్మియా గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు బానిసత్వంలో ఉన్నప్పుడు ఇర్మియా ప్రవక్త అక్కడికి వెళ్ళి వారికి ప్రవచించాడు. మీరు పూర్తిగా దేవుని నమ్ముకోండి, మీరు అన్య దేవతల వైపు తిరగకుండా మీరు మీకు కలిగిన వాటి మీద, మనుషుల మీద ఆధారపడకుండా మీ దేవుడిని యెహోవా మీద మీరు ఆధారపడగలిగితే మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి అని ఇర్మియా గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. అటు రీతిగానే రెండు స్థితులను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాగంటే ఇక్కడ రెండు వృక్షాలతో పోల్చాడు. ఏంటంటే, మరి ఎడారిలో ఉన్న అరుహ వృక్షము, నీటి కాలవల యొద్ద నాటబడిన చెట్టు. ఈ రెండు చెట్లతో దేవుని మీద ఆధారపడినటువంటి వారి స్థితి, దేవుని మీద ఆధారపడినటువంటి వారి స్థితి ఇక్కడ ఇర్మియా గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. బైబిల్ గ్రంథం ప్రకారంగా దేవుని మీద ఆధారపడినటువంటి వారి స్థితి ఎలాగుంటుందంటే, వాడు కాలువల దగ్గర నాటబడిన చెట్టులాగా ఉంటాడు. దాని వేళ్ళు తన్నుతాయి, ఓరణ దాని వేళ్ళు తన్నుతాయి. వెట్ట కలిగిన దానికి భయపడదు. అది దాని ఆకు పచ్చగా ఉంటుంది. వర్షం లేని సంవత్సరంలో కూడా చింత నొందదు, కాపు మానదని ఉంది. కాబట్టి అంటే క్రీస్తు మీద ఆధారపడినటువంటి వారు ఎలా ఉంటారంటే, ఒక చెట్టు, నీటి కాలువల వారన నాటబడిన చెట్టు, అది చింత నొందదు, కాపు మానదు. అది వర్షం పడినా పడకపోయినా అది సమృద్ధి అనేటువంటి ఫలాలు ఇస్తుంది. కాబట్టి క్రీస్తు మీద ఆధారపడితే మన జీవితాలు కూడా మరి కాలువల వారు నాటబడిన చెట్టులాగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ బైబిల్ అందరిలో రాయబడిన మాట, కీర్తన గ్రంథం 37వ సంకీర్తన 5వ వచనంలో, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొని నీ కార్యం నెరవేర్చును. కనుక ఎవరైతే క్రీస్తు మీద నమ్ముతారో, క్రీస్తు మీద ఆధారపడతారో, ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారి ప్రతి కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడట. కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎవరు నమ్ముకుని ఈ లోకంలో జీవించుచున్నావు, ఎవరి మీద ఆధారపడుతున్నావు? క్రీస్తు నమ్ముకోగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ మార్గాన్ని మరి సరళము చేస్తాడు. నీ త్రోవలను సరళము చేసి నీ కార్యాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాడు. అంతేకాదు, కీర్తన గ్రంథం 40వ సంకీర్తన 4వ వచనంలో, గర్విష్ఠులను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారిని లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. కనుక ఈ లోకంలో కొంతమంది మనుషులు నమ్ముకుంటారు. కాబట్టి మనుషులు నమ్ముకుంటే మనము మన జీవితాలు వ్యర్థమైపోతాం, సఫలం కాలేం. కనుక క్రీస్తు మీద ఎవరైతే
లక్ష్య పెడతారో అలాంటి వారు మరి వారి యొక్క ప్రతి ప్రయత్నాలు వర్ధిల్లుతాయని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. అదేవిధంగా కీర్తనల 118:8 కూడా 8-9 వచనాల్లో కూడా మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వ్రాయబడింది. కాబట్టి ఈరోజు క్రీస్తు మీద ఆధారపడినటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో మరి నరుల మీద ఆధారపడేవారు ఎవరంటే వారి జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు. అందుకే ఇక్కడ నరుల మీద ఆధారపడినటువంటి వారి స్థితి ఎలాగంటే ఎడారిలో 2వ వృక్షం ఉంది కదా, అరూహ వృక్షం. అది ఎలాగుంటుందంటే అది చవిటి భూమిలో ఉంటుందట, అది ఎండిపోయినటువంటి స్థితిలో ఉంటుందట, దానికి ఆకులు ఉన్నవంట, నీడ కూడా ఉండదట. అరూహ వృక్షం అది అరుదైనటువంటి మరి వృక్ష జాతికి చెందిందిగా ఉంది. అక్కడ నీడ కూడా ఉండదట, అది చాలా లోన్లీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరు క్రీస్తు మీద అనగా దేవుని మీద ఎవరైతే ఆధారపడరో వాళ్ళు దేని మీద ఆధారపడతారంటే మనుషుల మీద ఆధారపడే వాళ్ళు అలాంటి వాళ్ళే. అదేవిధంగా ధనం మీద ఆధారపడే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. కనుక ధనమును సామెతల గ్రంథం 11:28 ధనమును నమ్ముకున్న వాడు పాడైపోవును, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అని బైబిల్లో వ్రాయబడి. కాబట్టి ధనం మీద మనం ఆధారపడితే, ధనాన్ని నమ్ముకుంటే మనం ఎడారిలో ఉన్న అరూహ వృక్షం లాగా ఉంటాం. అదేవిధంగా మనుషులు నమ్ముకుంటే ఎడారిలో అరూహ వృక్షం వలె ఉంటాం. అదేవిధంగా మనం ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల మీద లేకపోతే రాజుల మీద ఆధారపడితే మన పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం ఏంటంటే, ప్రియ సహోదరులారా, నువ్వు ఎవరు నమ్ముకుంటావు, ఎవరి మీద ఆధారపడతావు? క్రీస్తు మీద ఆధారపడితే నీటి కాలువల వారు నాటబడిన చెట్టులాగా ఎప్పుడు ఫలిస్తావు. మనుషుల మీద ఆధారపడితే మరి నిర్జనమైన చవిటి భూమిలో ఉన్న అరూహ వృక్షం వలె నీ జీవితము మరి నాశనకరంగా ఉంటుంది. కనుక ఈరోజు దేవుని మీద ఆధారపడు, దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి సిద్ధపడాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అలాగూ దీవించి మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. మరి సమయంలో మరిన్ని వాక్యం ద్వారా మీరు వినాలంటే క్రీస్తు బోధ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక ఆత్మీయ ఆశీర్వాదాలు మీ జీవితంలో పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవా, పరిశుద్ధులను తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి సమయంలో ప్రభా యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడని చెప్పావు ప్రభా. నరులను నమ్ముకున్నవాడు తండ్రి శాపగ్రస్తుడని చెప్పావు. యెహోవాను నమ్ముకుంటే నీటి కాలంలో వారు నాటబడిన చెట్టులాగా ఉంటామని చెప్పావు ప్రభా. నరులు నమ్ముకుంటే నాయన అరూహ వృక్షం వలె ఎండిపోయిన పరిస్థితుల్లో ఉంటామని చెప్పి ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ యూట్యూబ్ ద్వారా నాయన మరి లైవ్లో ఉంటూ వీక్షిస్తూ నీ వాక్యాన్ని విన్నారు, అటువంటి వారు నాయన ఈరోజు తీర్మానం చేసుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా తండ్రి. వారి జీవితాల్లో అభివృద్ధి లేదు, ఆశీర్వాదాలు లేవు, ఫలింపు లేదు. కారణం నాయన నరులు నమ్ముకున్నారు, ధనాన్ని నమ్ముకున్నారు, అధికారులు నమ్ముకున్నారు ప్రభా. నీకు వందనాలు నాయన. ఈ రోజు నుండి అయినా వారి మనసులు మార్చండి, నీ వాక్యం ద్వారా సంధించండి. నీ తట్టు తిరగడానికి, నీ మీద ఆధారపడటానికి నాయన నీటి కాలంలో వారు నాటబడిన చెట్టు వలె ఆకు అడక తండ్రి ఫలమిచ్చి చెట్టు వలె ఉండినట్లుగా తండ్రి, వెట్ట కలిగిన భయము లేని చెట్టు వలె వర్షాంతరము చింతనంద కాపు మానను అటువంటి సమృద్ధి స్థితిని కలుగు చేయమని అడుగుచ్చు దేవా. ప్రతి బిడ్డను దీవించి వర్ధల చేయమని, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి వర్ధల చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని దీవెన సదాకాల దేవుని సన్నిధి తోడై ఉండి క్రీస్తు మీద ఆధారపడుతూ దేవుడు మీ కుటుంబాలను అభివృద్ధి చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.